హలో అందరికీ, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ విత్ చిన్ను. ఈరోజు బీరకాయ తొక్కు పచ్చడిని ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్గా ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ ధనియాలు, ఒక 2 టేబుల్ స్పూన్ నువ్వులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా పల్లీలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. బీరకాయ తొక్కలో ఇంకా ఒక బీరకాయ ముక్కలుగా కట్ చేసుకొని పసుపు, ఉప్పు వేసి బీరకాయ ముక్కలకి బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకొని మూత పెట్టి మగ్గనివ్వాలండి. ఒక 5 to 10 మినిట్స్ తర్వాత ఇవి బాగా మగ్గిపోతాయి. దాని తర్వాత కొంచెం చింతపండు, ఒక పెద్ద సైజు టమాటో, ఒక మీడియం సైజు ఆనియన్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఆనియన్స్, టమాటోస్ బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి టమాటోస్ స్కిన్ సెపరేట్ అయ్యే వరకు టమాటోస్ని మగ్గపెట్టుకోవాలండి. ఒక 5 to 6 మినిట్స్కి టమాటోస్ స్కిన్ సెపరేట్ అయిపోతుంది. దాని తర్వాత మిక్సీ జార్లో వేసి చల్లగా అయిన తర్వాత తరకగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. నేను గ్రీన్ చిల్లీస్ వేయాల్సిన క్లిప్ మిస్ అయింది. మీరు మీ కారానికి తగినట్టు గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకోండి. పోపు పెట్టుకోవాలండి. పోపుకి కొద్దిగా అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని 5-6 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు, 2 ఎండుమిర్చి, 1 టీ స్పూన్ పోపులు వేసి బాగా ఫ్రై చేసుకోండి. దాని తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ వేసి ఫ్రై చేసుకోండి. మనం మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చడిని కలిపేస్తే మన బీరకాయ తొక్కు పచ్చడి రెడీ అండి. అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అంతే, ఉంటా మరి. బాయ్ బాయ్.